అరే జస్ట్ వచ్చి చూసి వెళ్తారా భయ్, నీతో అమ్మాయి వచ్చింది నేను చూసిన కాబట్టి నువ్వు లేదన్నా, రాలేదు. నేను లోపల వచ్చి మీరు ఒకసారి ఊహ వేస్తే చెప్పాలి. మాత్రం మంచిగా ఉండదు అన్న. ఎక్కువ మాది గ్యాంగ్ వస్తుంది. బాగుండదు మరి నీ ఇష్టం. ఒక 7 years చేసుకుంటాము. గ్యాప్ ఉన్నది. బుద్ధి లేదు నీకు. ఎట్లా ఎందుకన్నా మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి నేను ఒక రూమ్ లోనే ఉంటున్నా. అవును, ఎవరెవరు వచ్చిపోతారో ఇంటికి ఎవరెవరు ఏం చేస్తారో నాకు అన్ని తెలుసు. నువ్వు నాకేం చెప్పకుండా మా అన్న నువ్వు కొట్ట ఫస్ట్ చేయకుండా మాట్లాడాలి. చెప్పమ్మా నీ పేరేంటి? నా పేరు వనజ అండి. వనజ. ఓకే, ఎక్కడ ఉంటారు? మాది కర్నూలు పక్కన డిస్ట్రిక్ట్. కర్నూలులో ఉండేవాళ్ళం కానీ ఇక్కడే వచ్చి ఉన్నాము. ఓకే, ఇక్కడ మీరపేటలో ఉంటాము. మీ సమస్య ఏంటి ఒకసారి చెప్పండి క్లియర్. ఇక్కడ రావడానికి కారణం ఏమంటే అన్న, మేము ఫస్ట్ నుంచి చాలా కష్టపడినాం అన్న. కష్టపడి పెళ్ళైన దగ్గర నుంచి మా ఆయన చాలా రోపిస్తుండు, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. తర్వాత ఒక పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత బాగానే ఉండేవాడు. ఆ తర్వాత అయినా మళ్ళా తాగుడు కొట్టడు, ఎక్కడెక్కడో తిరగడు, ఇట్లా చేస్తుండేవాడు. కష్టపడి పనులు చేసి రూపాయికి రూపాయి దాచిపెట్టి పాపను బాగా చూసుకోవాలా, బాగా చదివించుకోవాలా అనే ఇదితో చేసాము. చేసింటే అప్పుడు కొద్ది రోజులు తర్వాత పాప ఒక ఇదైన తర్వాత చనిపోయినాడు మా ఆయన. చనిపోయిన తర్వాత ఒకదాన్నే పాపను చూసుకోవాలా, పాపను చదివించాలా, ఇల్లు అంతా చూసుకోవాలా, సంసారం అంతా చూసుకోవాలా. ఒక్కదాన్నే కష్టపడేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత పాప కాలేజీకి వెళ్తుంది. పాప కాలేజీకి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు ఏం జరిగిందంటే, కొంతమంది చెప్పారు, పాప ఫ్రెండ్స్ చెప్పారు, పాప సరిగ్గా కాలేజీకి రావట్లేదు, అటెండెన్స్ కూడా తక్కువ ఉన్నాయని నాతో చెప్పారు. కొద్ది రోజుల తర్వాత తెలుసుకుందామని చూస్తే వేరే వాళ్ళతో తిరుగుతుంది, ఎవరితో తిరుగుతుంది ఏంటి అని తెలుసుకుందామని చూస్తే వాళ్ళు సార్ దగ్గర తిరుగుతుంది అని చెప్తున్నారు. అవును అని. లేదు, నాకు తెలిసిన లేదు. తెలిసిన తర్వాత నేను అడిగిన, ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఏమి అని నేను అడిగింటే అనింది, నువ్వేం సరిగ్గా ఉన్నావా ఏమి అని నన్నే అనింది. భర్త లేడు కదా, నేను కొంచెం ఏదో చేసుకుంటున్నా, నేను కష్టపడి నేను చేసుకుంటున్నా, కానీ పాప అంటుంది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది ఏంటి అని మాట్లాడుతుంది. కొట్టి బుద్ధి చెప్పినా వినట్లేదు. అంటే మీ ఫ్యామిలీలో ఎవరు లేరా మరి? వాళ్ళకైనా చెప్పి వాళ్ళతో తిట్టియడం, మీ హస్బెండ్ వాళ్ళ బ్రదర్ కానీ ఎవరైనా? లేదన్న, మా ఆయన చనిపోయిన తర్వాత ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. ఎక్కడ మేము వీళ్ళని పోషించాల్సి వస్తుందో అని చెప్పి మమ్మల్ని ఎవరు చూసుకోవట్లేదు. మేమే కష్టపడాలి, మేమే చేసుకోవాలా. మీ మామ వాళ్ళకి చెప్పలేదు మరి? మీ మామ వాళ్ళు ఎప్పుడు రారా? లేదు, మాకెవరు లేరన్న, మేమే ఉన్నాం, ఇద్దరే ఉన్నాం, తల్లి కూతురు మాత్రమే ఉన్నాము. కాలేజీ నుంచి పాప వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసింది నాకు, సారు ఈరోజు రావట్లేదు అని. అందుకే ఈరోజు బయటకు వెళ్తున్నారు పాప అని చెప్పి నేను మీకు చెప్దామని ఫోన్ చేశానన్న. ఈరోజు మీరు ఎట్లన్నా కానీ పాపను పట్టుకొని 2 ఏట్లు కొట్టైనా సరే బుద్ధి చెప్తారని చెప్పి నేను చేశానన్న. మీరే ఎట్లన్నా కానీ చూసి, నాకెవ్వరు దిక్కు లేరన్న, అసలు మొగ దిక్కు అనేది లేక ఇంత కష్టపడి చేసుకుంటా అంటే పాప ఇట్లా చేస్తుంది. మీరే దిక్కన్నా, మీరే చెయ్యాలన్నా, ఏదన్నాగా చేసినా మీరే చెయ్యాలన్నా. చదువు చెప్పాల్సింది పోయి అమ్మాయిలని ఇట్లా మీరు వాళ్ళ పోయి కాలేజీలో ఎవరికైనా చెప్పొచ్చు కదా మరి? నువ్వు ఇంత బాధ అనుకుంటా ఎవరికి చెప్పుకుంటామన్నా, చెప్తే పరువు పోతుంది. ఒంటరి వాడవాళ్ళం, ఏమన్నా చేస్తారని భయము. ఏదన్నా చేస్తే ఎవరున్నారన్నా చూడ్డానికి? అంటే చూపిస్తా వాళ్ళ పాపని, నువ్వు ఫాలో అవ్వు, ఖచ్చితంగా ఫాలో అయ్యి నాకు ఫోన్ చేయి, నేను కూడా వస్తా బ్యాక్ సైడ్ ఏమంటే. జస్ట్ మా ఫోటోలు అవి తెలుసుకో, మీ అమ్మాయి ఫోటోలు ఏమైనా ఉంటే చూపి ఒకసారి. ఫోన్ తెచ్చినానన్న. ఆ ఫోన్లో మీ పాప ఫోటోలు ప్లస్ మీ ఉండే ఏరియా ఏంది ఎక్కడ ఒకసారి చూపిస్తే. సో రైట్ అమ్మని పోదాం, నువ్వైతే ఆమె ఫొటోస్ అవి ఇవ్వండి, నేను మాట్లాడతా. ఓకే, వైట్ పెళ్లి చేసుకుంటారు.
సో గైస్ ఇంటి దగ్గర నుంచి అయితే మేము ఫాలో చేయడం జరిగింది, కాకపోతే ఆడ రికార్డ్ చేయడం అనేది మర్చిపోయినాం. ఎప్పుడైతే ఆమె మెయిన్ రోడ్ దగ్గర వచ్చినప్పుడు అయితే రికార్డింగ్ అయితే స్టార్ట్ చేసినాం మేము. మనం ఆమెను ఫాలో అవుతున్నట్టు ఆమెకైతే డౌట్ ఉండదు, ఎందుకంటే మనం ఎవరు ఆమెకు తెలియదు క్లియర్గా ఏందనేది. వాళ్ళ మమ్మీ మనకైతే టాస్క్ ఇచ్చింది కాబట్టి మనం ఫాలో అవుతున్నాం. ఫాలో అవుతున్నాం చూడండి గైస్. ఇప్పుడైతే ఆమె ఆటో ఎక్కింది, ఆటో వెనకాల అయితే మనం ఫాలో అవుతున్నాం. సో ఏడికి వెళ్తుంది అనేది మనకు తెలియదు. సో ఒక పర్సన్ అయితే ఆమెను రిసీవ్ చేసుకుంటున్నాడు, మీరు చూస్తూనే ఉన్నారు క్లియర్గా. మనం వాళ్ళని అయితే ఫాలో అవుతున్నాం. రికార్డ్ అవ్వాలి, డైరెక్ట్ ఆ ఇంటి దాకా అయితే ఫాలో అయినాం మొబైల్ తీసుకొని. సో నేనైతే మునికి చెప్పింది ఏంటంటే ఆ ఇంటి లోపల వాళ్ళు వెళ్ళగానే వెనకాల మెల్లగా వాళ్ళ వెనకాల ఫాలో అవ్వకుండా వెళ్ళిండు. సో ఏ ఇల్లు అనేది గుర్తుపట్టమని చెప్పిన మునికి అయితే. వాళ్ళు ఏ ఫ్లోర్లో ఉంటున్నారు ఏందనేది క్లియర్గా ముని అయితే ఫాలో అయ్యి తెలుసుకున్నాడు. సో మనం వచ్చేసి వాళ్ళ మమ్మీకి అయితే ఫోన్ చేసినాం. ఆడ వెళ్ళగానే ఫోన్ చేసి మేము ఆమెకైతే అడ్రస్ క్లియర్గా చెప్పడం జరిగింది. ముని ఏమైనా ప్రాబ్లం ఉంటే ముని అయితే కాల్ చేసి ఆమెను క్లియర్గా అడ్రస్ మొత్తం డీటెయిల్గా చెప్పిండు. సో మనం ఇంకేం చేస్తున్నాం, ఆమె వచ్చే లోపల మనం పోయి మాట్లాడదామని పైకి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగింది అనేది మీ వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది గైస్. ఏం చేస్తున్నాడు? ఎవరన్నా మీరు? ఎవరో కానీ నువ్వేం చేస్తున్నావు కదా? ఏం చేస్తే మీకేమైందన్నా? ఒక అమ్మాయిని తీసుకొని వచ్చినావు కదా. అమ్మాయినా? నేను ఎందుకు తీసుకొస్తాను అమ్మాయిని? ఇది మా పర్సనల్ రూమ్ కదా. పర్సనల్ రూమ్ ఎట్లా? ఫస్ట్ లోపల వెళ్ళి మాట్లాడదాం. ఆగన్నా, ఫస్ట్ మీరు ఎవరో చెప్పండి. ముందు మీరు లోపలికి ఎందుకు వస్తారు? మా పర్సనల్ రూమ్ కదా, అమ్మాయిని మేము ఎందుకు తీసుకొస్తాము? నువ్వు వచ్చి నేను చూసినారా భయ్, నీతో ఒక అమ్మాయిని తీసుకుని వచ్చిన. లేదన్నా, మేము అమ్మాయిని తీసుకురా. అన్నా మాటలు మంచిగా అని, నేనైతే రూమ్ తీసుకురాలేదు అమ్మాయిని. ఇది మా పర్సనల్ రూమ్ అన్న. మీరు లోపలికి లేదు, నేను ఒక్కనే ఉంటాను. సరే నేను చూసి వెళ్తా. ఎవరు? ఎందుకన్నా పర్సనల్ అన్న ఇది మాకు, మీరు ఎందుకు వస్తారు? అరే జస్ట్ వచ్చి చూసి వెళ్తారా భయ్? నీతో అమ్మాయి వచ్చింది నేను చూసినా కాబట్టి నువ్వు లేదన్నా. నేను లోపల చూసి ఆగన్నా, మాట్లాడేది బయటే మాట్లాడు. ఇప్పుడు లోపలికి ఎందుకు వస్తావు? మాట్లాడేది వెళ్ళిపో. దానికి కదా అమ్మాయికి రాలేదని చెప్తున్నా. క్యామ్ ఎందుకు తీసుకొచ్చారన్న? మీరైతే క్యాజువల్ గా మాట్లాడుకుంటే క్యామ్ ఎందుకు తీసుకొచ్చారు మీరు? పని ఉంది నీకు, ఏందో క్యామ్ ఏంది ఇవన్నీ కథలన్నీ చూపిస్తాను. ఆగన్నా, ముందు నువ్వు రూమ్ లోకి రావద్దు. ఫస్ట్ క్యామ్ ఎందుకు తెచ్చో మాట్లాడండి. మంచిగా చెప్తున్నా, లేకుంటే చేంజ్ చేసుకోవాలి. ఏం చేస్తారు? ఎందుకు చేస్తారు? ఆగన్నా, మాట్లాడేది బయటే మాట్లాడు. ఇప్పుడు లోపలికి ఎందుకు వస్తావు? మాట్లాడేది వెళ్ళిపో. దానికి కదా అమ్మాయికి రాలేదని చెప్తున్నా. క్యామ్ ఎందుకు తీసుకొచ్చారన్న? మీరైతే క్యాజువల్ గా మాట్లాడుకుంటే క్యామ్ ఎందుకు తీసుకొచ్చారు మీరు? పని ఉంది నీకు, ఏందో క్యామ్ ఏంది ఇవన్నీ కథలన్నీ చూపిస్తాను. ఆగన్నా, ముందు నువ్వు రూమ్ లోకి రావద్దు. ఫస్ట్ క్యామ్ ఎందుకు తెచ్చో మాట్లాడండి. మంచిగా చెప్తున్నా, లేకుంటే చేంజ్ చేసుకోవాలి. ఏం చేస్తారు? ఎందుకు చేస్తారు అట్లా? అందుకే నేనేం తప్పు చేయలేదు అంటున్నా కదా. ఎందుకు వస్తారన్నా? క్యామ్ ఎందుకు తీసుకొచ్చారన్న? రూమ్ లోకి ఎందుకు వస్తారు? మీకేమైందన్నా? మా పర్సనల్ అది. ఆమె ఎవరైతే మీకేమైంది? అసలు మీరు ఎందుకు వచ్చారు? క్యామ్ ఎందుకు పెట్టారు? అప్పుడు మీరు క్యామ్ ఆపండి. క్యామ్ ఎందుకు పెట్టారు భయ్యా మీరు? అన్న క్యామ్ మర్యాద నేను చెప్తున్నా విను. కెమెరా దగ్గర పోయినా అనుకో బాగుండదు. మా పర్సనల్ అన్న ఇది. మీరు ఎందుకు రికార్డ్ చేస్తున్నారు? మీరు ఎందుకు వచ్చి అసలు ఎవరు క్యామ్ ఎందుకు రికార్డ్ చేస్తున్నారు? ఏమైంది మీకు? కెమెరా ఆఫ్ చేయమని చెప్తా. ఆఫ్ చేయి. క్యామ్ ఆపండి. ఆపిండు వదిలేసి. సరే ఆపేసినాడు. ఇప్పుడు ఏం నీ పంచాయతీ అని చెప్పు. నువ్వేమి ఆమె ఏమైతుంది? ఇందాకేమన్నాను
మా పర్సనల్ అన్న మీరు వచ్చి ఎవరో వచ్చి ఏమన్నావురా నువ్వు? నేను నీతో ఎవరు రాలే అన్నారా? ఎవరో వచ్చి మీరేం చేస్తున్నారు తెలియకుండా ఎందుకు చెప్తాం అన్న? అట్లా చెప్తాం మీకు ప్రూఫ్ ఏం లేకుండా మీరు వచ్చి రూమ్ లో అవన్నీ కాదు. ఇక్కడ అమ్మాయి ఎందుకు ఉంది అంటున్నాను. మా పర్సనల్ అది అమ్మాయి ఉండేది, మేము ఇష్టపడ్డాము, వచ్చాము, రూమ్ లో ఉంటున్నాం. రూమ్ దేనికి ఇష్టపడ్డావు? ఒకరికొకరికి ఇష్టమైంది. ఆమె వయసు ఎంత ఉంది, నీ వయసు ఎంత ఉంది? మేము ఒకరికొకరు ఇష్టపడ్డామన్నా చెప్పు కదా, ఇష్టపడ్డాము, వచ్చాము. చిన్నపిల్ల ఎట్లా అవుతుందన్నా? నేను జూనియర్ లెక్చర్ ని, మా జూనియర్ ఇష్టపడ్డావా? ఏం కొంచెమైనా బుద్ధి ఉందా? ఫస్ట్ కూల్ గా మాట్లాడదాం. జూనియర్ లెక్చరర్ అమ్మాయి ఇష్టపడింది. జూనియర్ లెక్చర్ ఎంతమంది చేసుకోవట్లేదు పెళ్లి. ఎంత చేసుకుంటాము. ఏం మాట్లాడుతున్నావు? 7 years గ్యాప్. నువ్వు చదువుకోనికి పోయినావా? అంతో కులుకోనికి వచ్చినావా? దేనికోసం వెళ్ళినావు కాలేజ్? ఏం మాట్లాడుతున్నావు? బుద్ధి ఉందా నీకు? మీ మమ్మీ కష్టపడి నీకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. మీరు ఎవరు చెప్పినా మేము విన్నాం. పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకుంటాం. అవును. ఏం చేస్తావు? పెళ్లి చేసుకొని ఏదో ఒకటి చేసుకుంటాం. మీకేమైందన్నా? కాదమ్మా, నువ్వు పెళ్లి చేసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావు? కథలు లెంగకు నువ్వు, పగులుతుంది నీది. పాలతో బాడకావు, సిగ్గు లేదురా. నువ్వేం చదువు చెప్పడానికి వచ్చినావు? దేనికోసం వచ్చినావరా? ఏం చేసుకున్నావా? ఇష్టపడ్డాము, పెళ్లి చేసుకోనికి వచ్చినాము. పెళ్లి చేసుకోనికి వచ్చినాము. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి వచ్చామన్నా. ఎక్కువ మాట్లాడు, పగులుతా మళ్ళీ కథలు తెగినావు అనుకో. నువ్వు సార్ లెక్చరర్ ఉండి నువ్వు చదువు చెప్పాల్సి నుండి ఏం మాట్లాడుతున్నావు? ఎందుకన్నా చేసుకున్నారు? ఎందుకన్నా? ఎందుకు మీరు ఎవరో వచ్చి ఎందుకు అడుగుతున్నారు? మా ఇష్టం, మా పర్సనల్ ఇది. మీరు ఎవరన్నా నువ్వు చదువు చెప్పాల్సింది పోయి ఆమెను లవ్ చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, పెళ్లి చేసుకుంటావు. ఫస్ట్ ఇప్పుడే ఆమె కాలేజ్ జస్ట్ ఇంటర్ చదువుకొని డిగ్రీ ఫస్ట్ ఇయర్ వచ్చింది. ఆమెను నువ్వు ట్రాప్ చేసి ఆమెను ఏం తెలియదు ఆమెను ఇది చేసి మళ్ళీ కథలు తెగుతున్నావు. ఆమెను ఎట్లా ఇష్టపడతావు? నీ వయసు ఉన్న అమ్మాయిని చేసుకో. నువ్వు ఆమెనే చదువుకున్న ఆమెనే నువ్వు చెడదెగుతున్నావు. నువ్వు బుద్ధి ఉందా? నువ్వు ఒక చదువు చెప్పేది సారేనారా? గాడదా మనిషివా? ఏందా పశువా? బుద్ధి లేదు, ఏం లేదు. ఏం మాట్లాడుతున్నావు? మళ్ళీ పెళ్లి చేసుకుంటా, ఇది చేసుకుంటా. ఏమి ఇష్టపడ్డావు? దేనికి ఇష్టపడ్డావు? నువ్వు ఫస్ట్ చేయి వదిలి ఇక్కడ మాట్లాడు. కొట్టకుండా మాట్లాడొచ్చు కదా. మేమిద్దరం ఇష్టపడ్డప్పుడు మీరెందుకు మాట్లాడతారన్న? సరే కొట్టకుండానే మాట్లాడతా. సరే నీకు ఆనకి ఎట్లా లవ్ చేయబుద్ది? వానికి ఎట్లా లవ్ చేయబుద్ది అంటే అది నా ఇష్టం అన్నా, మీరు చెప్తే నేను ఎందుకు ఇంటా? వానికి ఎట్లా లవ్ చేయబుద్ది అంటే అది నా ఇష్టం అన్నా, మీరు చెప్తే నేను ఎందుకు ఇంటా? ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ వినమ్మా, నువ్వు చదువుకున్నదానే కదా, చదివినా కదా, చదువుకున్నట్టు మాట్లాడు. ఏం గాడిదలు కాసే దాని లెక్క మాట్లాడు. దేనికి అవసరం లేదు. నీకు ఇట్లా కాదు కానీ 2 నిమిషాలు ఏదో ఇక్కడ రాను. ఎవరో అన్నోన్ పర్సన్స్ వచ్చారు ఇక్కడికి. మేము మా ఇష్టం, అది మీ పర్సనల్. ఫస్ట్ పెళ్ళైందా నీకు? లేదన్నా, పెళ్లి అవ్వలేదు. పెళ్లి అవ్వలేదు నిజంగానా? చేసుకోనికి వచ్చినాం. ఫాల్తు బాడక మీ డాడీ పెళ్లి చేసుకోవాలనే రూమ్ లో ఉంటున్నాం. మీకేమి అవును బుద్ధి లేదు నీకు? ఎట్లా కన్నా మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఒక రూమ్ లోనే ఉంటున్నా. నువ్వు లేడీస్ కాబట్టి నేను చేసుకుంటలేను. మర్యాద చెప్తున్నా, నువ్వు ఇవన్నీ తిక్క సమాధానం చెప్పకు. ఎవరు చెప్తావు తిక్క సమాధానం? ఇక్కడ వచ్చి రూమ్ లో ఉంటున్నా, ఇది ఉంటున్నా. బుద్ధి లేదు. పెళ్లి చేసుకోవాలనుకున్నాం కాబట్టి రూమ్ లో ఉంటున్నా. చదివింది దేనికమ్మా? దేనికి చదివినావు నువ్వు? అంటే చదివితే పెళ్లి చేసుకోవద్దని ఏమైనా ఉందా? చదువు మొత్తం ఫస్ట్ చదువు కంప్లీట్ చేస్తే అది నా ఇష్టం అన్నా. మీరు చెప్పొద్దు, మీరు చెప్తే నేను వినను. నేను మా అమ్మ గురించి ఎవరి గురించి ఆలోచించను. ఈ అబ్బాయే కావాలి, నేను వినను. మీరెవరన్నా చెప్పడానికి? మేమిద్దరం పెళ్లి చేసుకుంటుంటే మీకేమంటే అసలు ఎందుకు రికార్డ్ చేస్తున్నారు మమ్మల్ని?
మీరు వచ్చి ప్రూఫ్ లేకుండా ఇట్లా మమ్మల్ని ఇన్ఫర్మేషన్ అసలు ఫస్ట్ వాళ్ళని బయటికి పోయి మాట్లాడమని బయటికి పోయి మాట్లాడాలి దేనికి మాట్లాడాలి దేనికైనా బయటికి ఎందుకు వచ్చి అసలు అసలు ప్రూఫ్ మీరు ఎవరు ఏమున్నాయి మీకు మమ్మల్ని చదవడానికి మీకు అర్హత ఏముంది? చదవడానికి మీకు అర్హత ఏముంది? ఎందుకు చేసుకుంటున్నారా అన్న లేదా? నువ్వు ఫస్ట్ ప్రపోజల్ అన్న ఎందుకు కొడుతున్నావు అన్న మరి మీ పర్సనల్ మీ ప్రూఫ్ లేకుండా చేసుకోవడానికి మీరెవరన్నా? చాలా అడ్డం చేయి వదిలేసి అన్న చెయ్యి ఎందుకు ఏందో కొడుతున్నావు అన్న? పిచ్చెక్కిందా? ఏంది పిచ్చెక్కిందా ఏంది? మేమిద్దరం ఇష్టపడ్డాం పెళ్లి చేసుకోవాలనుకున్నాను మధ్యలో మీకేంది ప్రాబ్లం? సరే సైడ్ ఉన్న అసలు సైడ్ కాదన్న ఫస్ట్ ఉండవు ఇట్లానే ఉంటాం మేము ఇట్లానే ఉంటాం గో మర్యాద చెప్తున్నా తను ఎందుకు తింటాం కొట్టేటోళ్ళు ఏందన్నా మరి దేనికి మాట్లాడుతున్నావు దేనికి ఇంతసేపు మాట్లాడకూడదు? ఫస్ట్ ఇక్కడ ఉండు నేను ఉంటాను నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా తర్వాత మాట్లాడదాం ఇక్కడ ఫస్ట్ కాదు నీదేనా నువ్వు కొట్టకుండా కొట్టకుండా మాట్లాడాలి కొట్టకుండా మాట్లాడండి మరి ఎందుకు కొడుతురు మరి 2 నిమిషాలు ఆగమ్మా సరే నాతో మాట్లాడతా ఇప్పుడు కాదు నువ్వు ఒక మనిషివే గాడిదివా ఏందా నువ్వు అవునన్నా మీరు వచ్చారు నువ్వు వచ్చావు ఇతను ఎవరో ఇతను వచ్చారు మరి ఏదో రుబాబు చేస్తున్నారండి మీరు మిమ్మల్ని పిలవమంటారు ఎవరినైనా ఎవరిని పిలుస్తారా నా ఇష్టం అన్నా మేము పర్సనల్ ఇది మాకు పర్సనల్ మీరు వచ్చి మా మీద రుబాబు చేస్తే మీరు మా మీద చదువు చెప్పాల్సిన పోయి అమ్మతో ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ మీరు మా మీద చేస్తున్నారు. తీసుకొచ్చి ఇవన్నీ మీరు ఎవరన్నా అడగడానికి నన్ను మా ఇష్టం అన్నా అది. మీరు ఎవరు అడగడానికి ఎవడు ఉండాలా మీరే ప్రూఫ్లు పెట్టుకుని ఇక్కడ వచ్చారు? విను పాల్తల నాకు మంచి మాటలు వస్తాయి మళ్ళీ కథలు తెంగిన అనుకో కాదు నువ్వు ఇక్కడ రూమ్ లో తీసుకొచ్చి మళ్ళీ నువ్వు మీ వాళ్ళని పిలిచి కొట్టిస్తావు ఎవరు కొట్టిస్తారో పిలువరా చూద్దాం మీకు ప్రూఫ్లే ఉన్నాయన్న ఆమెకి మీరు ఏమవుతారు నాకేమవుతారు మమ్మల్ని వచ్చి అడగడానికి ఎవరైనా ఉండొచ్చు ఏమైనా చేసుకుంటామన్నా రూమ్ లో ఎవరైనా ఉండొచ్చు మేము ఏమైనా చేసుకుంటాము నీకేమైంది నువ్వు సార్ పోయి సార్ టీచింగ్ చేయాలి కానీ అమ్మాయిని ట్రాప్ చేసి అమ్మాయిని లవ్ చేసి అమ్మాయిని ట్రాప్ చేయలేదన్నా మేము ఇద్దరం లవ్ చేసుకున్నాము ఎందుకు లవ్ చేస్తారు ఆమె చదువు ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు మీరు లవ్ చేస్తే మాత్రం మంచిగా ఉండదన్నా మాది గ్యాంగ్ వస్తుంది బాగుండదు మరి నీ ఇష్టం. చదువు చెప్పాలి జూనియర్ అయితే పెళ్లి చేసుకోవడం ఏముందన్నా జూనియర్ అయితే పెళ్లి చేసుకుంటావు ఎవరు పెళ్లి చేసుకుంటావు నువ్వు చదువు చెప్పే వాళ్ళు వాళ్ళ స్టూడెంట్ ని పెళ్లి చేసుకుంటావు ఇష్టపడ్డాలు పెళ్లి చేసుకోరా అన్న దేనికి సిగ్గుందారా నువ్వు చదువుకున్న లెక్క చేయి మాట్లాడు పనులేమో గాడిద పనులు చేస్తున్నావు ఇక్కడ వచ్చి రూమ్ లో ఎందుకు తీసుకొస్తారా నువ్వు అంతా నీకు ఇష్టం ఉంటే వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడము ఏం చేయాలి రూమ్ లో ఏం చేస్తున్నావు రూమ్ లో ఏం చేస్తున్నావు అంటున్నా దేనికోసం తీసుకొచ్చిన రూమ్ లో అంటున్నా పెళ్లి చేసుకోనికి వచ్చినా పెళ్లి చేసుకోనికి వచ్చినా ఆగమనం కాదు పెళ్లి చేసుకున్నటువంటి ఇప్పుడు కాలేజ్ లో ఉండాలి నువ్వు ఇక్కడేం పిక్తున్నావు మరి కాలేజ్ లో ఉండాలి ఇక్కడేం పిక్తున్నావు అంటున్నా ఇష్టపడ్డాము ఏమి ఇష్టపడ్డా ఆమె ఇక్కడ ఉంది నువ్వు ఏమే ఉన్నావు కాలేజ్ నువ్వు నీ లైఫ్ స్పాయిల్ చేసుకుని కాకుండా కాలేజ్ పోనీయకుండా అమ్మాయి లైఫ్ కూడా స్పాయిల్ చేస్తున్నావు. ఏం లవ్ అంటే లవ్ దేనికో సిగ్గులేను పెళ్లి చేసుకుంటా అంటారు వాళ్ళ ఫ్యామిలీ తీసుకొచ్చి మాట్లాడదాం. అది మీకు అవసరం లేదు ఏం అవసరం లేదు మీ ఇంట్లో చెప్పకుండా బయటకు వస్తున్నా బయట తిరుగుతున్నావు. వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి వస్తుందా చూడు ఫోన్ చేసి వాళ్ళ మమ్మీ మీ మమ్మీ తోట మాట్లాడేది నువ్వు ఇక్కడ ఉండి మాట్లాడేది ఏ కాదు ఫోన్ చేసి పిలువు త్వరగా ఏం కథలు చేస్తున్నా కథలు లవ్ అంటే లవ్ ఏం లవ్ అనేది వాళ్ళతో వాడకావు చదువు చెప్పాల్సింది పోయి ఆ అమ్మాయితో లవ్ గడుపుతున్నావు ఇక్కడ మీ డాడీ వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటాయి మా పర్సనల్ అన్న ఏది పర్సనల్ పెళ్లి చేసుకుంటా ఉన్నావు కదా ఇప్పుడు పెళ్లి చేసుకుంటాము మేము ఏం చేసుకుంటాము అన్న సరే సంబంధం మాట్లాడదు పెళ్లి చేసుకోమని పెళ్లి చేసుకొని ఏం చేస్తావు నేను చూస్తాగా మనిషి పెళ్లి చేసుకుంటారంటే పెళ్లి చేసుకొని ఏం చేస్తా ఏం అర్థం కాదు చదువుకునే కష్టపడి ఏం మాట్లాడుతావు నీకు కష్టపడి ఇంతసేపు చదివిపిస్తుంది అంటే దేనికోసం ఏదో ఒకటి చదివి అమ్మ నువ్వు మాట్లాడక ఏందబ్బాయి అబ్బాయి ముసలోడాడు నీ ఏజ్ కి అసలు మీరు బయటికి పోరు అసలు మీరు ఎవరు ఇట్లా కొట్టాలని అనిపించట్లేదు ఉన్నది వయసు లేదు సంబంధం లేదు ఏం మాట్లాడుతున్నావు అసలు సెన్స్ లేదు ఏం లేదు మీకు ఎందుకన్నా ఏమెందుకు నోరు మీ కథ పర్సనల్స్ మీకు అవసరం లేదు ఏం పర్సనల్ దేని పర్సనల్ ఇష్టం అన్నా ఇట్లా చేసినావు అనుకో స్టేషన్ డిగ్రీ చేస్తుంటే పెళ్లి చేసుకోవద్దని ఏమన్నా ఉందా అన్న పెళ్లి చేసుకున్నావు చదువుకోనికి వచ్చినా చదువుకోవాలి మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఏంది ఎవరి పడితే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం నాకు లేదు మీకు ఎందుకు రోడ్ల మీద పోయి బతుకు మరి నేను ఎందుకు బతుకుతాను నేను ఇష్టపడ్డ పెళ్లి చేసుకుంటా అబ్బాయిని
రోడ్ల మీద పోయి బతకాల్సిన అవసరం ఉందన్న, మేము చూసుకుంటాం కదా. అది కష్టాలున్నా ఏదున్నా మా ఇష్టం, మేము నువ్వు మాట్లాడినా ఇంకో తన్నుడు కాదు, ఇందాక కొట్టినంత కాదు, ఇంకా డబ్బులు పడతాయి నీకు. అసలు ఎందుకు కొడతారన్నా? దేని ఎట్లా కొట్టడం కాదు, నిన్ను కూడా ఓవర్ కాదు, దేని కొడతారన్నా మీరు? చిన్నపిల్లలా మాట్లాడమా, నువ్వు కొడితే ఏడబడతావు. నువ్వు ఇంత చిన్న అసలు నువ్వు ఎందుకు కొడతావన్నా? ఏం చేస్తున్నావు? దేనికి కొడతావు అసలు నువ్వు? ఎక్కువ మాట్లాడు, నువ్వు ఆగు. నువ్వు ఫస్ట్ ఎందుకు ఆగుతాడన్నా? నన్ను కొడుతుంటే ఊకుంటాడా ఆయన? ఏం చేస్తాడు? ఏం చేస్తాడు ఏందన్నా? అసలు మీ రూపాయి ఎందుకు ఇక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడుతారు మీరు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ వయసు తగ్గట్టు మాట్లాడు. అది మీకు అసలు మాట్లాడరాపు, పిలుచుకురా. ఎందుకు పిలుస్తారన్న? మమ్మీ ఎందుకు వస్తుందన్న? ఏం మాట్లాడుతున్నావు? సిగ్గులేదు, ఏం లేదు కాదా? ఆమె అయితే చిన్నపిల్ల, ఆమెకు తెలియని వయసు. నీకేం బుద్ధి లేదురా గాడిదా? ఆయన ఇష్టపడలేదు, నేనే ఇష్టపడ్డా. దేనికి ఇష్టపడతావు? దేనికి ఇష్టపడ్డా అంటే పోయి చదువుకోక ఇక్కడ వచ్చి ఇష్టపడ్డా అంటున్నావు. సెన్స్ లేదేం లేదు. సెన్స్ ఎందుకు లేదన్న? చిన్నప్పటి నుంచి కష్టపడి మీ మమ్మీ పెంచింది దేనికోసం? చదువుకోనికి. ఇవన్నీ వాడిని ఏమంటే వెళ్ళి వాడు సార్ వాడికి సంబంధం లేదేం లేదు. వాడి వయసు ఎంత ఉంది, ఏంది అసలు ఏం ఫాల్తుగా ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు నీకు కొంచెమైనా బుద్ధి లేదు. మీ పేరెంట్స్, మీ డాడీ లేక మీ మమ్మీ ఇంత కష్టపడుతుంటే ఇదా నువ్వు పనిచేసి చదువు మీద ఫోకస్ చేయమ్మా. నీ లైఫ్ గురించి ఎందుకు ఇవన్నీ? ఆగమ్మా, కుట్టకు, ఆగు, 2 నిమిషాలు మాట్లాడు. ఆగమ్మా, ఇగో 2 నిమిషాలు ఆగు. 2 నిమిషాలు సరిగా చూసుకున్నప్పుడు మన అంటారేంటన్నా? నీ కూతురును సరిగా చూసుకోవాలా? నీ కూతురును సరిగా చూసుకోవాలా? ఇవన్నీ కాదమ్మా, నీకు కాదురా భయ్. నువ్వు చేసే తప్పు నీకు అర్థం కావట్లేదు. ఒక మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే ఇట్లాగే చేస్తారా? ఏంద్రా నీ మనిషి? చెల్లుంటే ఇట్లా చేస్తాడన్నా వీడు? వీనికి బుద్ధి ఉందా? రోతన్నా బేవర్స్ గాడు వీడు. మీరేదో మీ కాదు ఏంద్రా అనేది అర్థం కాదు. సిగ్గు ఒక్క నిమిషం. ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇప్పుడు దాని బతుకు నాశనం చేసుకుంటుంది అది. సరే నేను మాట్లాడదాం, అదే మాట్లాడదామనే కదా. కొట్లాడితే అయిపోతుందా? ఎంత కొట్టినా బుద్ధి వస్తుంది. ఆమె ఏం ఇటు వచ్చి మాట్లాడను. అక్కడ ఎందుకు ఇక్కడ అమ్మా? కాదు ఇప్పుడు అవన్నీ కాదు, మాట్లాడి సెటిల్ చేద్దాం అమ్మా. కొట్లాడి చేస్తే ఏం రాదు. నేను చెప్తున్నా కదా, ఇంతసేపు అయిపోయింది కానీ మనం మాట్లాడు. అవన్నీ కాదు, చెప్పు ఏందమ్మా నీ ప్రాబ్లం ఏం చెప్పు. పెళ్లి చేసుకొని అసలు నీకు అవసరం లేదు, నువ్వు నాతో మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడొద్దు? నీ గురించి నువ్వు తెలుసుకో ఫస్ట్. నీ గురించి నువ్వు తెలుసుకో ఫస్ట్. నేను నా గురించి తెలుసుకునేది ఎంత కష్టపడి పెంచినా, బాగా కష్టపడ్డావు నువ్వు. అవును, ఎవరెవరు వచ్చిపోతారో ఇంటికి, ఎవరెవరు ఏం చేస్తారో నాకు అన్ని తెలుసు. నువ్వు నాకేం చెప్పకుండా మాయ. అవును, ఎవరెవరు వచ్చిపోతారో ఇంటికి, ఎవరెవరు ఏం చేస్తారో నాకు అన్ని తెలుసు. నువ్వు నాకేం చెప్పకుండా మాయ. నీ గురించి కాదు, నువ్వు చేయబట్టికే నేను ఇప్పుడు ఇక్కడ నిలబడ్డా, లేకపోతే నిలబడడానికి నిలబడకూడదు. ఏమైందమ్మా? ఏమంటుంది మీ కూతురు? ఏం మాట్లాడుతుంది? అన్న నా గురించి వదిలేసేయండి అన్న. నా బతుకు ఎట్లా నేను అడుగు, ఆమె ఏం చేస్తుందో ఫస్ట్. నువ్వు చేసే పని కథలు చేస్తున్నావు ఒకటి. అప్పటి నుంచి చూకుంటే ఇక్కడ నుంచో ఫస్ట్ నువ్వు అటు ఇక్కడ నువ్వు అక్కడ వెళ్ళావు అనుకో, దెబ్బలు పడతాయి. మళ్ళీ కథలు ఇచ్చినావు కాదమ్మా. ఏంది ప్రాబ్లం చెప్పు. ఇంట్లో జరిగేది ఏంది మీ ఇంట్లో? అన్న నా బతుకు వదిలేసేయండి అన్న. దానికి బుద్ధి చెప్పండి అన్న. ఆమె బుద్ధి చెప్తాం కానీ నీ ప్రాబ్లం ఏంటంటే చెప్పి తర్వాత నువ్వు నోరు మూసుకో. అసలు నువ్వు మంచిదాని అయితే ఎన్ని ఎందుకు ఆగాలన్నా? ఆమె ఏం చేస్తుందో మీరు చూస్తారా రోజు ఇంట్లో చేసేది? ఇక్కడ అన్ని కాదు కానీ నువ్వు ఒక మదర్ తో మాట్లాడుతున్నావు, మీ తల్లితో. అట్లా మాట్లాడు. ఆమెతో నాకు సంబంధం. మరి ఆమె లేదు, నువ్వు పుట్టినావా? ఎట్లా వచ్చినావు? నాకు తెలియదు. నేను మాట్లాడుతా, సిగ్గులేదు. కొంచెం బాగు, నేను మాట్లాడతా కానీ
కాదమ్మా నీ సమస్య ఏం చెప్పు. అన్న నా బతికేదో నాకు భర్త లేడు, నేను ఏదో చేసుకుంటున్నా, నా పని నేను చేస్తున్నా, అది దానికి బుద్ధి చెప్పండి అన్న. దాని జీవితం నాశనం చేసుకుంటుంది అన్న. అది కాదమ్మా నువ్వు చక్కగా ఉండి ఆమెను చూసుకుంటే అయిపోతాయి కదా, మరి నువ్వేం చేస్తున్నావు అంటున్నా. నాకు భర్త లేడు, నేను చక్కగా ఉండక నేను ఏదో పని చేసుకుంటున్నా అన్న. దానికోసమే కదన్నా నేను ఏం చేసినా, దానికోసమే కదా చేసేది. దాని జీవితం బాగుండాలనే కదా నేను చేసేది. ఇంత కష్టపడి సంపాదించి దాన్ని చదివించి చేస్తుండేది నేనే కదన్నా. ఇప్పుడు అవన్నీ కాదమ్మా, నువ్వు ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకో, నీకు మంచిగా నీ లైఫ్ ఉంది, అర్థం చేసుకో. నేను చెప్పేది తప్పు కాదు, మ్యారేజ్ కాదు ఇవన్నీ. ఇలా ఫాల్తునా కొడుకులు అందరు మోసం చేసి పోయేటోళ్ళు, నీకు అర్థంగా అయితలేదు. ఫస్ట్ నువ్వు చదివి నీ అంతా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. ఎవడు ఆడు ఈరోజు ఉంటారు, రేపు సంపాదించకుండా ఉంటే ఏం చేస్తావు అప్పుడు? ఎవరిని ఆన్ని ఎట్లా నమ్ముతున్నావు నీకు అర్థం కాదు. చూడు వాడి ముఖం చూడు ఒకసారి, నువ్వు ఉండే చూడు, నీ జీవితం నాశనం చేసుకుంటున్నావు నువ్వు. నేనేం చేసుకోను, నాకు అన్ని తెలుసు. ఏం చేస్తున్నావురా? ఏం మతమంది పెట్టి నా బిడ్డని నాశనం చేస్తున్నావు నువ్వు? మీ అమ్మాయిని సరిగా పెంచడం నేర్చుకోండి. మా అమ్మాయి సరిగ్గా చేసుకోలేదు, నువ్వెవడురా? నువ్వెవడు మాట్లాడటానికి? నువ్వు సరిగ్గా ఉన్నావరా? బుద్ధి లేనిదవా? లెక్చరర్ అయి ఉంటే ఓ పిల్లని నాశనం చేస్తున్నావు. నువ్వు సరిగ్గా ఉన్నావరా? బుద్ధి లేనిదవా? లెక్చరర్ అయి ఉంటే ఓ పిల్లని నాశనం చేస్తున్నావు. నువ్వు కరెక్ట్ ఉండి మా ఇద్దరితో మాట్లాడొద్దు. నువ్వు అసలు ఇక్కడ నుండి వెళ్ళిపో. నీ తల్లిని నువ్వు తల్లి లేదేం లేదు అసలు. నువ్వు ఫస్ట్ నువ్వు ఇక్కడ చూడండి అన్న మీరే. ఏం మర్యాద చెప్తున్నావు? చిన్నపిల్ల కొట్టొద్దు అనుకుంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సెన్స్ లేదేం లేదు అసలు. ఎవరిని ఎట్లా నమ్మాలో కూడా తెలియదా నీకు? కొంచెమైనా సెన్స్ ఉందా? ఇట్లా రూమ్ లో కడితే ఎవరు పెళ్లి చేసుకుంటారు నిన్ను? ఎవరు పెళ్లి చేసుకుంటా? పెళ్లి చేసుకోవాలనే రూమ్ లో ఉంటున్నాం కదా మేము. ఏం పెళ్లి చేసుకుంటా? ఏం ఎంత చెప్పినా నీకు అర్థం కావట్లేదా? నేను ఎవ్వరు చెప్పినా వినను. అబ్బాయినే పెళ్లి చేసుకుంటా. అబ్బాయిని పెళ్లి చేసుకుంటావు? అవును. లైఫ్ అంతా ఖరాబ్ అవుతుంది. అర్థం చెప్పు, మీ వాళ్ళని ఫోన్ చెప్పు. నువ్వు పెళ్లి చేసుకుంటా అన్నావు, పెళ్లి మాట్లాడు. ఇక్కడ ఉండరు, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏమని ఉంటాయి మీ డాడీ వాళ్ళ పేరెంట్స్ అని? డాడీ అని ఉంటే ఏముంటది? అవన్నీ పర్సనల్ అన్నా. మీకు పర్సనల్ పగులుతాయి కథలు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటా వైఫ్ అని ఏ చూపి కాంటాక్ట్ వైఫ్ అని ఉంది. పెళ్ళైందా నీకు? లేదన్నా, అది తన నెంబర్ పెట్టి. ఎవరి నెంబర్? ఏం నెంబర్? సరే ఫోన్ చేయి, రింగ్ అవుతుంది చూద్దాం. ఫోన్ చేయదు. నాటకాలు చేసినా అనుకో పగులుతాయి. ఫోన్ ఏడా రింగ్ అవుతుంది? మొబైల్ రింగ్ అవుతుంది. ఎవరిదిరా నెంబర్? ఏం మాట్లాడవు? ఎవరిది నెంబరు? నీకే చెప్పేది. నెంబర్ ఎవరిది? వైఫ్ అని పెట్టిన మరి మరి ఇంకో ఏం పర్సనల్ రాలేదు. ఏం పర్సనల్ పాలతో పాడతావు? ఎవరిని లైఫ్ నాశనం చేద్దాం అనుకుంటున్నాను. సిగ్గుందా నీకు? గాడిదా చెప్తాడు. ఫోటో తీసి బాగోదన్నా మీకు. అది మా పర్సనల్, అది మాకు పర్సనల్ అన్నా. మీరు ఇప్పుడు దాకా చేసింది చాలు, చేసింది చాలు. ఇంకా మేమేదో మా పర్సనల్ అన్నా. మీరు ఎవరు లేకుండా ఎందుకు చేస్తారన్నా మీకు అవి? ఎందుకు? అబ్బాయి బాబుతో ఫోటో ఉంది. ఎవరితో? అది మ్యారేజ్ ఫోటో ఉంది అయినది. చూపి ఫస్ట్. ఈమెకి కథలు చేస్తుంది పెళ్లి చేసుకుంటా అని. చూడు పెళ్లి చేసుకో. ఇంకా ఇప్పుడు చేసుకుంటావా? సెకండ్ వైపు వెళ్తావా? ఎవరిని మోసం చేస్తావురా? ఎవరిని ఎంతమంది మోసం చేస్తావు? ఏం చేస్తావా? సిగ్గుందారా గాడిదా? నువ్వు మనిషివే కదరా? ఎట్లా నాశనం ఆమె లైఫ్ ఎట్లా స్పాయిల్ చేయాలనిపించింది నీకు? ఎట్లా చేసినారా? పెళ్లి చేసుకొని నా బిడ్డని జీవితం నాశనం చేసినావు కదరా? మెంటల్ చేసినావు కదరా? నువ్వు మెంటల్ నీ అమ్మ దొంగల దిమాగ్ లేదు, ఏం లేదు. ఎవరు నీకు? నువ్వు స్టడీ చెప్పడానికి వచ్చినావు, సౌపియక ఆమె లైఫ్ నాశనం చేస్తున్నావు. ఏం మాట్లాడేందమ్మా? పెళ్లి చేసుకుంటా ఇప్పుడు చెప్పవు? దీనికోసం రూమ్ దాకా గడిపి ఇక్కడంతా వస్తున్నావు. బుద్ధి లేదు నీకు అసలు. రేపు ఎవరు పెళ్లి చేసుకుంటాను ఇలా చేసేటోడిని?
ఇలాంటి పాలతు బాడకాలు మోసం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇన్ని ఎట్లా నమ్మబుద్ది నీకు? అనవసరంగా లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుంటారు. నా కొడుకు ఇంకా చెప్తాడా నీకు? ఇలాంటి మోసం చేసి నా కొడుకు అన్ని చెప్పాడు. చేసుకో కదా. ఏం ఎంతమంది మోసం చేస్తున్నారు ఇట్లా? ఇంకా ఎవరైనా ఇట్లా బిహేవ్ చేస్తారా నీతో? నాతో ఎవరితో నాకెందుకు చెప్పాలి? నువ్వు పెళ్ళైందని చెప్పేది మా అమ్మని పక్కన పెట్టినా, నీకోసం ఇక్కడ దాకా వచ్చి ఇంతమందితో తిట్ల పడుతున్నా, నీకు పెళ్ళైందని ఎందుకు చెప్పలే నాకు? ఇవన్నీ కాదు కానీ నువ్వు ఎక్కడ ఏ కాలేజ్లో జూనియర్ నువ్వు ఏ లెక్చరర్ చెప్పు? ఆ కాలేజీలో తీసుకెళ్ళి ఇంత తన్నిద్దాం. ఇట్లా వదిలేస్తే ఉండదు. ఇట్లా కాదు, కేసు పెట్టానమ్మా ఏం చేద్దాం చెప్పు? కొట్టింది ఇప్పుడు కొట్టి చేతులు వస్తున్నాయి. పాలతో పడుకోని ఎన్నైనా సిగ్గు లేదు. నువ్వు అవన్నీ కాదు కానీ 10 స్టేషన్ వద్దు. బాబానికి చిన్న బాబు ఉన్నాడు. ఇప్పుడు ఈ మధ్యలో మ్యారేజ్ అయినట్టుంది. చిన్న బాబు 1 year కూడా కాలేదు. నీ ఫ్యామిలీ పెట్టుకొని నీకు పిల్ల పెట్టుకొని బయట పోతే ఇంత పరువు పోతుందా? ఎందుకు ఆ పరువు లేని పని చేస్తుంటావు? ఇట్లా మంచిగా జాబ్ చేసుకుంటా నువ్వు ఫ్యామిలీని పోషించుకోక ఇవేం పని రా ఇది? ఉద్యోగం తీసేయండి అన్న. ఇంకొక ఆడపిల్ల జీవితం నాశనం చేయకూడదు. వీడు కాదు, నేను నమ్మి నీ పిల్లని పెళ్లి చేసుకుంది కదా, మరి ఈమెతో ఏం వస్తున్నాడు నీకు? నీ పిల్లం ఉంది కదా అంత కోరికలు తీసుకోనికి. మరి ఇక్కడ ఎందుకు ఆమె లైఫ్ నాశనం చేస్తుంది చెప్పు? మరి మీ వైఫ్ తో మాట్లాడు. మరి ఇంకో అమ్మాయితో రూమ్ లోకి వస్తాను మీద కోరికలు సరిపోట్లు అని. ఏం మంచిగా రా నువ్వు? ఒక బాబు పుట్టినా ఇక్కడ బాబుని పోషించుకోవాలి, అన్ని మంచిగా చూసుకోవాలి. నువ్వు ఒక తండ్రి స్థానం నుండి ఇలాంటి పని చేస్తావారా? మనిషివా గాడిది వారను? సిగ్గు లేదా నీకు? చదువుకున్నావు, లెక్చరర్ అయినావు, పాఠాలు చెప్పాల్సిన వయసుని పాఠాలు ఎట్లా చెప్తారు? వాడెక్కడ పాఠాలు చెప్తున్నాడు అన్న? అన్ని ప్రేమ పాఠాలు చెప్తున్నాడు కదా. ఫాల్తు పాడకం. ఏం మనిషి అసలు? నీకు సొసైటీలో బతుకుతున్నారా నువ్వు? నీకు అర్థం కావట్లే? ఇగో మిస్డ్ కాల్స్ వస్తున్నాయి మీ వైఫ్ నుంచి. మాట్లాడగా నువ్వు ఫోన్ చేసి చెప్పు. నేను చెప్పు వదిలేదే. ఇట్లా వదిలేస్తే ఇంకో కాపురం పెడతాను మళ్ళా. ఏమని వదిలేసి ఆగ్రాబాయి నువ్వు కథలు తెగకు. నువ్వు ముందుండాలి. ఇప్పుడు కాదు, ముందుండాలి నీకు. ఇంకా చాలా మంది ఆడపిల్ల జీవితాలు నాశనం చేస్తాడు. ఈ పొద్దున్న నా బిడ్డకు వచ్చిన బతికే రేపు పొద్దున్న ఏ రేపిల్లకి వస్తుంది. నేను వదిలేదు. నువ్వేం టెన్షన్ అవ్వకు. ఎట్లయినా వాళ్ళ పిల్లలకి ఆ కాలేజ్ తీసుకెళ్ళి జాబ్ కాదు నీకు. అప్పుడు రోడ్ మీద వస్తావు, అప్పుడు తెలుస్తా నీకు. తీసుకోబా. ఇంకా ఏముంది లోపల? నడువు ఏడుకోదావు. సిగ్గు లేదు. ఫస్ట్ కాలేజ్ దగ్గర తీసుకెళ్ళి చెప్తాను పని కదా. ఇక్కడ ఉండు ముని, 2 నిమిషాలు ఇక్కడ కాదమ్మా. నీకు మాట్లాడుతూ ఇక్కడ నువ్వు ఇవన్నీ కాదు. ఇప్పుడైనా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడైనా మీ మమ్మీ మాటలు విను. నువ్వు ఒక్కదాని ఇంట్లో, మీ ఫ్యామిలీలో నీకు చెప్పేటోళ్ళు ఎవరు లేరు. మీ మమ్మీ ఒకటే ఉంది, ఎంత కష్టపడుతుంది నీకోసం. ఆమె చెప్పిన మాట వినకుండా ఇలాంటి పనులు ఎందుకు? మంచిగా చదువుకుంటే నీ లైఫ్ మంచిగా బాగుపడతాయి కదా. లేదన్న, నా పాప చాలా మంచి పాప. లంచ్ కొడుకే చెడగొట్టిండు. ఆ బాడుకోవే లేనిపోని మా ఇది చేసినాడు. లైఫ్ నీ ఒక్కసారి పోయిందంటే మళ్ళీ ఎవరు చూడరు. అర్థం చేసుకో. నీ లైఫ్ నాశనమే. ఇప్పుడు నలుగురిలో తెలిస్తే ఎంత పరువు పోతుంది తెలుసా నీకు? ఒక లేడీస్ నువ్వు. అందరు మీ ఫ్రెండ్స్ చెప్తున్నా, మీ ఫ్రెండ్స్ చెప్పినప్పుడైనా బుద్ధి రావద్దు నీకు? వాళ్ళు చదువుకోవట్లే మీ ఫ్రెండ్స్? ఇట్లానే చేస్తున్నారా? ఆ సార్తో ఏమంటే ఈ సార్ ఏమంటే తిరుగుతున్నారా? అట్లా కాదన్న మా పాప. మీ లైఫ్ గురించి ఆలోచించమ్మా. నీది నువ్వు చదివి నువ్వు మీ మమ్మీ మీ తండ్రి లేరు, ఎవరైనా సంపాదించి పెట్టేటోళ్ళు. రేపటి నన్ను పెళ్లి చేసుకోవాలన్నా పేరెంట్స్ లేరని ఎవరు రారు. మీ తల్లి అంతా ఇక్కడ దాకా తెస్తుందంటే నువ్వు ఎంత కష్టపడాలి? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. చదివి ఏదో ఒకటి జాబ్ కొట్టి ఇది చేయాలి. అర్థమవుతుందా? చెప్పేది వింటున్నావు ఇప్పుడు? మళ్ళీ ఇట్లనే వదులుతావు. అప్పటి నుంచి ఎట్లా వదులుతున్నావు? నీకు కొంచెం మేనేజ్ కూడా లేదు అసలు. చదువుకున్న లెక్క మాట్లాడాలి. ఒక తల్లిని తిడతారు అట్లా? ఆమె ఏం తప్పు మరి ఆమె ఏం తప్పు చేసిందో అట్లా తిడుతున్నా ఇందాక? మరి ఎట్లా? లేదులే అన్న, నా పాప మంచి పాప. వాడే చెడగొట్టినాడు. సరే అమ్మా, ఇప్పుడు నేను చెప్పేది అంటే ఇప్పుడైనా మంచిగా ఉండండి. నువ్వు ఒక మీ మమ్మీతో మంచిగా ఉండు. అనవసరంగా లైఫ్ నాశనం చేసుకోకు. మంచిగా ఉండండి. ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయి. మళ్ళీ ఇంకోసారి వాడు వచ్చినా ఎవడైనా ఏమైనా చేస్తే నాకు ఫోన్ చేయమ్మా. నేను ఫోన్ చేసి నీకు ఏదైనా ఉంటే చెప్తా. సరేనా? నేను ఇంటికి వస్తా. మళ్ళీ ఎలాంటి నీ మాటలు వినకపోయినా ఏం చేయకపోయినా నాకు ఫోన్ చేయి. నేను వచ్చి మాట్లాడతా. సరేనా? వరి అవ్వాల్సిందేం లేదు. మీరు వెళ్ళండి. నా కొడుకు నేను ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళి మాట్లాడిపించి వాళ్ళ భార్యతో మాట్లాడి అంత తన్నిస్తా. దేవుడా అట్లా వచ్చి సాయం చేసినావు.